హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉండగా బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని నిలిపింది. ఎక్కువ ఓట్లు ఉన్న ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అవుతారనుకున్న తరుణంలో కాషాయ దళం పోటీలోకి రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరేంటి, బీజేపీ ఏ వ్యూహంతో బరిలోకి వచ్చిందనే అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం హోరాహోరీగా తలపడుతున్నాయి. 2019లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎంఎస్ ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఆయన పదవీకాలం వచ్చే నెల 1వ తేదీతో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం ఈ నెల 23న ఈసీ ఎన్నిక నిర్వహించనుంది. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండీని బరిలో దింపారు. ఎమ్మెల్సీ ఎన్నికకు అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఓట్ల పరంగా బలంగా ఉన్న ఎంఐఎందే ఎమ్మెల్సీ సీటని అంతా అనుకుంటున్న వేళ అనూహ్యంగా కాషాయ దళం పోటీలోకొచ్చింది. బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్ వేశారు. ఎంఐఎం, బీజేపీ పోటీతో ఎన్నిక అనివార్యమైంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం మొత్తం 110 మంది ఓటర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుని మజ్లిస్కు 48 మంది బలం ఉండగా బీజేపీకి 22 మంది ఓటర్లు ఉన్నారు. బీఆర్ఎస్కు 26, కాంగ్రెస్ 14 ఓట్లు ఉన్నాయి. ఎంఐఎంకు ఎక్కువ ఓట్లు ఉండటం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉండటం, బలంగా లేని బీజేపీ పోటీ చేయకపోతే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై మజ్లిస్కు ఏకపక్షంగా ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించిన బీజేపీ అనూహ్యంగా బరిలోకి దిగింది. ఈ ఎన్నికలో తప్పకుండా తమ అభ్యర్థి గౌతమ్ రావు గెలుస్తారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లు మనస్సాక్షి మేరకు ఓటు వెయ్యాలని కోరారు. దేశద్రోహ పార్టీకి, దేశభక్తుల పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఈ హైదరాబాద్ను, భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి 2 పార్టీలు చూస్తున్నాయి. ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్పి గతంలో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇలా హైదరాబాద్ శాసన మండలి ఎన్నికలు కూడా ఇద్దరు కలిసి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టిస్తాం ఏకగ్రీవంగా? ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ఇచ్చే ప్రసక్తి లేదు. మేం గెలుస్తాం. ఇలా ఎంఐఎం పార్టీ తరఫున వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మేమే తక్కువ మేము కూడా ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఎట్టి బస్సులో ఇలా ఈ శాసన మండలి ఎన్నికల్లో మేము భారతీయ జనతా పార్టీ మేము గెలుస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లు ఎటువైపు నిలుస్తారు? బలం లేకున్నా బరిలోకి దిగిన బీజేపీ ఏ వ్యూహాన్ని అనుసరించబోతోంది? తమ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్న మజ్లిస్ విజయం కోసం చెమటోడ్చక తప్పదా? ఈ నెల 23న జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి.